రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ రాకను స్వాగతించినటువంటి వాళ్ళు రెండు రకాలైనటువంటి పనులు చేయించవలసి ఉండే. నిరుద్యోగులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆశపడ్డది ఏంటంటే యూనివర్సిటీకి నిధులు రావడం, నిధులతో పాటు వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగా అందులో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి వీళ్ళు ఏ విధంగా ప్రకటన చేస్తారని అనుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఉద్యోగాల కాడికి వచ్చేసరికి గతంలో ఆడినటువంటి అబద్ధాలనే ఈరోజు మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నెమళ్ళు పురి విప్పి నాట్యం చేసినట్టు అదే అబద్ధాలను మళ్ళా నాట్యం చేపించిండు ఈ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పడితే అక్కడ ఏదైతే మాట్లాడిండో అబద్ధాలు 60,000 ఉద్యోగాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పవిత్రమైన నేల మీద వేణుగోపాల్ రెడ్డి చనిపోయినటువంటి ఠాగూర్ ఆడిటోరియం వేదిక మీద కూడా ఈరోజు అబద్ధాలు ఆడడం అనేటటువంటిది ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయము. ఒక అమరవీరుడి ప్రాణత్యాగం చేసినటువంటి దగ్గర కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడంటే నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమాత్రం ఆశలు లేవు, ఏమాత్రం నమ్మకాలు కూడా లేవు. ఎందుకంటున్నామంటే 60,000 ఉద్యోగాలు నింపినమని ప్రతి వేదిక పైన చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి అదే చెప్పిండు. ఇంకా 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో నింపుతున్నాడు. ఈ 40,000 ఉద్యోగాలు నింటే 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు నింపినట్టు అన్నారు. ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతాం అనేది కూడా చెప్పలేదు. అంటే నిరుద్యోగులారా, ఈరోజు మీరు ఒకటే తెలుసుకోవాల్సింది, ఒకటే నేర్చుకోవాల్సింది, మీరు ఆలోచించవలసింది ఒకటే, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మీరు అనుకున్నట్టు ఈరోజు ఏ నోటిఫికేషన్ కూడా రావడానికి దరుదాపులలో అవకాశాలు లేవు. ఎండమావిలో ఎంత వెతుక్కున్నా నీరు దొరకదు. అదేవిధంగా ఈరోజు ఏ ఉపన్యాసం కాడ మన గురించి మాట్లాడతారో ఉద్యోగాలు ఇస్తారో అని మనం ఆశపడి ఆతృతపడి కన్ను కాయలు కాసేటట్టు ఎదురు చూసినా మనకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారు మాట్లాడినటువంటి ఇంకొక మాట, ఉద్యోగాలు ఇవ్వాలంటే నోటిఫై చేసుకోవాలి, నోటిఫై చేసుకొని వాటన్నిటిని గుర్తించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని వాటిని టీజీపీఎస్సీ లేకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ ఇలాంటి బోర్డులకు మేము ఆ వేకెన్సీస్ని ఇచ్చి అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నాడు. అంటే ఈడ ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడే మనకు అర్థమైంది వీళ్ళ దగ్గర డేటా లేదు, ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలి, అప్రూవల్ అయినాక బోర్డులకు పోవాలి. రెండో స్టెప్ ఫైనాన్షియల్ అప్రూవల్. దానికి కూడా వారు మాట్లాడినటువంటి ఒక మాటలోనే ఒక మనకు అంతర్యాయం దాగి ఉంది, మనకు ఒక లింక్ దొరికింది. ఏమన్నారు? ఈ తెలంగాణలో 1,50,50 ఎకరాల మాగాని ఉంది, పంచడానికి ఇక భూమి లేదన్నాడు. అదే విధంగా ధనవంతులు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. మరి డబ్బులు లేనటువంటి ఈ తెలంగాణలో ఈయన ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తాడు? కాబట్టి ఫైనాన్షియల్ అప్రూవల్ రావడానికి కూడా ఇప్పట్లో అవకాశం లేదు. ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి అంటే మళ్ళొక్క బడ్జెట్ సెషన్ నడవాల్సిందే. మార్చిలో బడ్జెట్ సెషన్ నడిస్తే అప్పుడు కొత్త ఉద్యోగాలకు బడ్జెట్ కేటాయిస్తే అప్పుడే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు ఉద్యోగాలు రావడానికి కనీసం మార్చి నెల పడుతుంది. కాబట్టి నిరుద్యోగులారా ఒక్కటే ఆలోచించండి, ఉద్యోగాలు అనేటటువంటి ఇప్పుడు రావు. కార్యాచరణ ఏంటిది? మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏంటిది? మీరు అశోక్ నగర్లో ఉంటారా? ఉద్యోగాలు చేసుకుంటారా? ఉద్యోగాలు చేస్తూ రోజుకొక 3-4 గంటలు చదువుతారా? లేకుంటే ఊళ్ళోకి పోయి ఊళ్ళో పని చేసుకుంటూ చదువుకుంటారా? సెకండ్ టైర్ 2 సిటీలలో ఏదో ర్యాపిడో ఏదో కొట్టుకుంటూ పని చేస్తారా? మీరే ఆలోచించుకోవాలి. మోసం లేదు, దగా లేదు, నిక్కచ్చిగా చెప్తున్నాం. జీపీఓ కూడా రాదు అని ఫస్ట్ నుంచి చెప్పిన అదే నిజమైంది. కనీసం ఈరోజు జీపీఓ గురించి కూడా మాట్లాడలే. ఇంకా రాబోయే 40,000 ఉద్యోగాల గురించి కూడా మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలు ఏంది? నిన్నటి మొన్నటి వరకు లీకులు ఇచ్చినటువంటి అంగన్వాడీలో 15,000 ఉద్యోగాలు, ఆర్టీసీలో ఒక 5,000 ఉద్యోగాలు, 20,000. ఇప్పుడు ఉన్నటువంటి జీపీఓ 10,000 నింపుతున్నాడు. అది నింపినటువంటి విధానం డొల్ల విధానం. కాకపోతే 10,000 జీపీఓలను మేము నింపినామంటారు కాబట్టి అవి 10,000. ఒక 30,000 ఉద్యోగాలు ఇక్కడే. దాని తర్వాత ఇక నర్సు ఉద్యోగాలు అవి వస్తాయి. కాబట్టి మనం అనుకున్నట్టు కోరుకున్నట్టు ఉండేటటువంటి టీచర్ ఉద్యోగాలు కానీ, గ్రూప్స్ ఉద్యోగాలు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈలు కానీ, ఏడబ్ల్యూఈలు కానీ, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కానీ వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇది సత్యం. దీన్ని ఎరిగి నిరుద్యోగులు ఏం చేద్దామనేటటువంటిది పోరాటం చేసేటోళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్ రావడానికి స్థానిక సంస్థలలో కాంగ్రెస్కి ఎలాంటి బుద్ధి చెప్దాం అనేటటువంటిది నిరుద్యోగులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది.